అనురాగ తోరణం 6వ భాగం. వాళ్ళ అమ్మ నాన్నగారు ఉండటం వలన 2 రోజులు సెలవు పెట్టాడు వినోద్. ఆ 2 రోజులు నుంచి అతను మంజుల దగ్గరికి వెళ్ళలేదు. నేను వెళ్ళలేదని ఎంత బాధపడుతోందో, తిండి కూడా తినదనుకుంటూ ఆరు బయట లాన్లో కూర్చున్నాడు. 2 రోజులు ఉండిపోయే తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం ఎందుకని వాళ్ళొచ్చిన దగ్గర నుంచి బార్కి కూడా వెళ్ళటం లేదు. వెంకట్రామయ్య గారు వచ్చి కొడుకుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. తనను చూడాలని వచ్చి ఉన్న సంతోషాన్ని కూడా దూరం చేసుకున్న ఆయన్ని చూస్తే ఎంతో జాలేసింది. మేము సాయంత్రం ఊరికి వెళ్తున్నాం బాబు. తొందర ఏముంది నాన్నగారు, ఇంకో వారం రోజులు ఉండి వెళ్ళండి. నేను ఇక్కడ, మీరిద్దరూ అక్కడ ఎందుకు? మీరెలా ఉన్నారో అని నాకు భయం. పొలాలన్నీ కౌలుకిచ్చి ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసి ఒక్కచోటే ఉందాం. స్వంత ఊరును స్వంత ఇంటిని వదులుకొని ఈ సిటీలో ఉండటం నాకు ఇష్టముండదు. మీ అమ్మకు ఇష్టముండదు. ఓపిక ఉడిగే వరకు అక్కడే ఉంటాం. ఓపిక ఉడిగిపోయిన తర్వాత మమ్మల్ని కడతీర్చటం ఎలాగూ తప్పదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు నా మాట వినరు. 4 ఏళ్లు పోయిన తర్వాత నీ కోరిక ప్రకారం నీ దగ్గరే ఉంటాం వినోద్. నీ బాధను చూస్తూ నీ ఎదురుగా ఉండలేనురా. తండ్రిగా కాదు, నీతో స్నేహితునిగా సలహా ఇవ్వాలనుకుంటున్నాను. దీనవదనంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న తండ్రితో మంజుల విషయం చెప్పాలని నోటిదాకా వచ్చింది. తొందరపడి చెప్తే పరిణామాలు ఎలా ఉంటాయో అని అతి కష్టం మీద ఆపుకున్నాడు. బాబు, అనురాగంతో అంతకు మించిన ఆప్యాయతతో పిలిచారు. చెప్పండి నాన్నగారు. రాధతో నీ కాపురం ఎలాంటిదో అర్థం చేసుకున్నాను. రాధ నీ భార్య. ఆమె స్థానం ఆమెకుంటుంది. ఆమెను చేసుకున్నంత మాత్రాన నీ సుఖాలన్నింటికీ దూరం కావాలని ఎక్కడుంది? మాంసం తింటున్నాం కదా అని బొమ్మికలు మెడలో వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. బొమ్మలను మనసులో ఉంచుకొని వాటితో కాపురం ఎంతకాలం చేస్తావు? నీ ఆంతర్యంలో అనుభూతుల్ని రేకెత్తించగల అమ్మాయికి, నిన్నుగా ప్రేమించే వాళ్లకు నీ మనసులో చోటివ్వు. మనసులో దాచుకునే విషయాలను ఎప్పుడూ ఏ భార్య యందు బహిర్గతం చెయ్యకు. అర్థం లేని ఆచారాలతో, బంధుప్రీతితో నేను నీ జీవితాన్ని నాశనం చేశాను. పనికిరాని సెంటిమెంట్స్తో నువ్వు పూర్తిగా నాశనం చేసుకోకు. విరక్తితో కూడిన నవ్వు వినోద్ పెదవుల మీద కదలాడింది. సూటిగా వాళ్ళ నాన్నగారి కళ్ళలోకి చూశాడు. ఆ చూపులో, నన్ను మరో అమ్మాయిని ప్రేమించమంటున్నారా? రాధకు చాటుగా ఆ అమ్మాయితో కాపురం చేయమంటున్నారా? పెళ్లి చేసుకోకుండా ఏ అమ్మాయి నాతో కాపురం చేయటానికి ఇష్టపడుతుంది? ఇదంతా జరిగేదేనా? ఈ విషయాన్ని మాటల్లో చెప్పగలిగిన మీరు నేను ఆచరణలో పెడితే అంగీకరించగలరా అన్న భావాలు కదలాడాయి. ఆయన కూడా చూపులతోనే సమాధానం చెప్పారు. బాబు, భయపడిన వాళ్ళకే సమాజం మరింత భయపెడుతుంది. ఎదురు తిరిగితే లోకం తోక ముడుచుకొని పరిగెత్తుతుంది. ఒకరిని గురించి కానీ సమాజాన్ని గురించి కానీ నువ్వు ఆలోచించకు. నువ్వు హోదాగల ఉద్యోగంలో ఉన్నావు. నీ తండ్రి సంపాదించిన పిత్రార్జితం ఉంది. ఏదో అమ్మాయితో కాపురం పెట్టినా పోషించగల స్తోమత ఉంది. పెద్దవాళ్లు చేసిన అర్థం లేని పనికి కుములుతూ కూర్చునే కంటే నీకు కావాల్సింది నువ్వు అనుభవించు. తెలివిగా ప్రవర్తించు. నీ జీవితాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చిన రీతిగా మలుచుకో. తండ్రి చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన వినోద్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. వయస్సు వచ్చిన కొడుకుని స్నేహితుడిగా చూడాలని, అతని కష్టసుఖాలు అర్థం చేసుకుని అతన్ని స్నేహితుడిగా చూడాలనే ఆలోచన ఎంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది? నా అదృష్టం కొద్దీ మీకు కొడుకుగా పుట్టాను. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదలాడాయి. ఆయన కుర్చీలో నుంచి లేచి వినోద్కి దగ్గరగా వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆయన కళ్ళల్లో నుంచి రాలిన కన్నీటి చుక్కలు వినోద్ తల మీద రాలాయి. ఆ ఉదయమే భార్యాభర్తలిద్దరూ వాళ్ల స్వంత ఊరెళ్ళిపోయారు. వినోద్ ఆఫీస్కి వచ్చాడు. మంజులను చూడాలి, ఆమెతో మాట్లాడాలని అతడి మనసు తహతహలాడిపోతోంది. అతి భారంగా గడిచి సాయంత్రం 5 గంటలైంది. ఆ పగలంతా ఊపిరి సలపని పనితో మంజులతో ఆఫీస్లో మాట్లాడటానికే వీలవ్వలేదు. 5 గంటలైనా పని తెమలక ఆఫీస్లోనే ఉన్నాడు వినోద్. ఆటోలో త్వరగా ఇంటికొచ్చి తలస్నానం చేసి తెల్లటి అమెరికన్ జార్జెట్ చీర కట్టుకొని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. చేతులకు తెల్లటి మట్టిగాజులు వేసుకుని, మెడలో ముత్యాల దండ వేసుకుని, అంతా తెల్లటి అలంకరణతో మల్లెపువ్వులా తయారై వినోద్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మంజుల. అతని తలపులతో ఆమె మనసు ఆనందపు అంచులు మీద పయనిస్తోంది. అతని స్పర్శ ఆమెకు క్షణక్షణం అమృతాస్వానంలో మైమరిపిస్తుంది. వెచ్చని అనుభూతులతో ప్రతి సాయంత్రం ఆనందంగా గడుపుతోంది. మెట్ల మీద అలవాటైన బూట్ల శబ్దం వినిపించింది. ఆ శబ్దం చాలు ఆమె గుండె తీవ్రంగా స్పందించేందుకు. ఉద్వేగంతో మనస్సు కడలికెరటంలా పొంగింది. అతనికి స్వాగతవచనాలు పలకటానికి గుమ్మం దాటి బయటకొచ్చింది. అజంతా శిల్పసుందరిలా, చైతన్యవంతంగా, అరవిచ్చిన మల్లెపువ్వులా మెరిసిపోతున్న ఆమెను చూస్తూ అలాగే నిల్చున్నాడు.
అతని చూపులు ఆమె మనస్సులోకి చొచ్చుకుపోతున్నాయి. ఆమెను అక్కున చేర్చుకోవాలన్న కాంక్ష అతనిలో బహిర్గతమవుతోంది. అతని గుండెల్లో ఒదిగిపోవాలన్న కోరిక ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. మంజు, ఆనందంగా అస్పష్టంగా పలికాయి అతని పెదవులు. సిగ్గుతో ఆమె కళ్ళు నేలవాలాయి. లోపలికి రండి. అతను లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతనికి ఆనుకుని ఆమె కూర్చుంది. ఆమె జుట్టు మీద నుంచి తేలివస్తున్న సెంటు పరిమళం అతని మనసుకి మత్తును కలిగిస్తోంది. ఆమె తలలోని అరవిచ్చిన మల్లెలు, ఆ సుగంధం అతనిలోని కోరికలను రెచ్చగొడుతోంది. అతని కళ్ళు ఎరుపెక్కాయి. 2 రోజుల వియోగం అతన్ని తొందర పెడుతుంటే ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఉద్వేగంతో ఆమె గుండెల చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. ఆమె చేతిని తన చేత్తో సున్నితంగా నిమిరాడు. ఆమె పరవశత్వంతో కళ్ళు మూసుకుంది. అతను ఆమెకు దగ్గరగా జరిగాడు. ఆమె నుంచి ఏదో పొందాలన్న కాంక్ష అతనిలో. అతని చేతులు ఆమె అణువణువుని తడుముతున్నాయి. కాలం స్తంభించిపోయింది. అతను అలసటగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళెం లేని గుర్రంలా ముందుకు పరిగెత్తుతున్న కాలాన్ని గురించి గమనించే స్థితిలో లేరు వాళ్ళు. ఎన్నో సంవత్సరాల విరహవేదనను అనుభవించిన తర్వాత కలుసుకున్న దంపతుల్లా ఒకరిని ఒకరు ఆర్తిగా పెనవేసుకుపోయారు. మంజు, మంచినీళ్ళివ్వు అన్నాడు. ఆమె లేచి లోపలికి వెళ్ళి కూజాలో నుంచి చల్లటి నీళ్లు గ్లాస్తో తెచ్చి అతనికిచ్చింది. మంచినీళ్లు తాగి ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెట్టబోతూ టేబుల్ మీదున్న అలారం వైపు చూసిన అతను ఉలిక్కిపడ్డాడు. 10 గంటలు దాటుతోంది. ఎంత రాత్రి అయినా రాధ భోంచేయకుండా తన కోసం ఎదురు చూస్తుంటుందన్న విషయం గుర్తుకొచ్చి సోఫాలో నుంచి లేచాడు. అప్పుడే వెళ్ళిపోతారా అడిగింది మంజుల దిగులుగా. నేను ఇంటికెళ్లేసరికి 11 అవుతుంది. రాధ నేను వెళ్లే వరకు భోంచెయ్యదు. ఆమెను చేతుల్లోకి తీసుకుని లాలనగా ఆమె తలనిమురుతూ అన్నాడు. అప్పటి వరకు మంజుల ముఖంలో ఉన్న ఆనందం, తృప్తి అన్నీ ఎగిరిపోయాయి. ఆ స్థానంలో నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నాయి. అవును, రాధ ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె భార్య కాబట్టి పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రికి ఆమె దగ్గరికి చేరుకోవాలి. నేనో ఆయన మనస్సుకు భార్యను గాని, లోకం దృష్టిలో ఆయన భార్యను కాదుగా. బాధగా నిట్టూర్చింది. అతను వెళ్ళిపోయాడు. కళ్ళ ముందు మెరిసి మాయమైనట్టయింది. తనలోని ఉత్తేజం, సంతోషం అన్నీ అతనే తీసుకెళ్ళినట్లుగా, అలసటగా, ఆలోచించడానికి కూడా శక్తి లేక, భోజనం కూడా చెయ్యాలనిపించక లైటు తీసేసి బెడ్ లైట్ వేసుకొని పడుకుంది. రంగన తాత మంజుల దగ్గరికొచ్చి తలుపులు మూసి ఉండటంతో కిందికెళ్ళాడు. పిచ్చి పిల్ల, వారానికి 2 పూటల భోజనం మానేస్తుంది. తన ఆకలే తనకి తెలియదు. ఒక గ్లాసు పాలన్నా తాగుతుందేమో అనుకుంటే తలుపులు గడవేసుకొని పడుకుంది. నిద్రలేపితే మళ్ళీ నిద్ర పడుతుందో లేదో అనుకుంటూ జాగ్రత్తగా తలుపులన్నీ మూసి వరండాలో పడుకున్నాడు. సాయంత్రం 5 గంటలైంది. ఆఫీస్లోంచి బయటకొచ్చింది మంజుల. బొంబాయి నుంచి షేక్లు వచ్చారు. వాళ్లతో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉదయం నుంచి తీరిక లేకుండా ఉన్నాడు వినోద్. వాళ్ళందరికీ డిన్నర్ హోటల్లో ఏర్పాటు చేశాడు. ఆయనకు ఆ రోజు నా దగ్గరకు రావటానికి తీరిక లేదు కాబోలు భారంగా నిట్టూర్చింది. ఆఫీస్ నుంచి సైకిల్ మీద ఇంటికొస్తున్న ఆనంద్ మంజులను చూసి సైకిల్ ఆపి దిగాడు. ఈ సంవత్సరంలో ఆఫీస్కి వెళ్తున్నప్పుడో, ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడో 4-5 సార్లు అతను స్నేహపూర్వకంగా మాట్లాడిస్తే మంజుల కూడా స్నేహంగా మాట్లాడింది. అతన్ని చూసి స్నేహపూర్వకంగా నవ్వింది. అతని ముఖం ఉదయ బాలభానునిలా వెలిగింది. ఎంతో కాలం తపస్సు చేయగా తన తపస్సు ఫలించి తను ఆరాధిస్తున్న దేవత ఎదురుగా ప్రత్యక్షమైతే ఆ భక్తుడి సంతోషంతో ఎంతగా ఉక్కిరి బిక్కిరవుతారో అలా ఉంది ఆనంద్ పరిస్థితి. మనసు విప్పి ఆమెతో ఎన్నో విషయాలు మాట్లాడాలని అతని ఆరాటం. సంతోషంతో గుండె గొంతుకలో అడ్డుపడినట్లుగా గొంతు పెగిలి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. మీ ఆరోగ్యం బాగుందా అండి? ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ మాట అడిగాడు. పసితనపు ఛాయలు పూర్తిగా తొలగిపోని అతని అమాయకమైన ముఖం చూస్తుంటే ఎంతో జాలేసింది మంజులకు. బాగానే ఉంది, సౌమ్యంగా సమాధానం చెప్పింది. మీరంటే నాకెంతో అభిమానం. మీరు ప్రతిరోజు బాల్కనీలో కనిపిస్తారు. మిమ్మల్ని చూస్తే నాకు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత సంతోషంగా ఉంటుంది. ఒక్కరోజు మీరు కనిపించకపోతే మనసంతా ఏదో వెలితిగా దిగులుగా ఉంటుంది. జాలి గొలుపుతున్న అతని మాటలు వింటుంటే ఏమనాలో అర్థం కావటం లేదు ఆమెకు. మీతో ఎక్కువసేపు మాట్లాడాలని 4 రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇంతవరకు ఆ అవకాశం దొరకలేదు. నా అదృష్టం కొద్దీ ఇప్పుడు దొరికింది. ఆనందంతో అతని మాటలు తడబడుతున్నాయి. ఆమెతో మనసు విప్పి మాట్లాడాలన్న తపన, ఏం మాట్లాడితే ఆమెకేం కోపం వస్తుందోనన్న భయం, రెండింటి సంఘర్షణలో కొట్టుమిట్టాడుతున్నాడతను. అతన్ని చూస్తుంటే కోపం, జాలి రెండూ సమపాళ్లలో పొంగుతున్నాయి ఆమె మనసులో. ఏమండి, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను. ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక తల వంచుకొని అన్నాడు.
చెప్పేదేదో త్వరగా చెప్పండి. ఎంత సౌమ్యంగా మాట్లాడాలనుకున్నా కటువుగా వచ్చింది ఆ మాట మంజుల నోటి నుంచి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చదువు సంస్కారం ఉన్నవారు. ఎదుటి మనిషి మనసు తెలుసుకోకుండా వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటం అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకొని సౌమ్యంగా అంది. ఆ విషయం నాకు తెలుసండి. ఏం చెయ్యమంటారు? మీరొక్కసారైనా మాట్లాడితే కదా మీ అభిప్రాయం నాకు అర్థమయ్యేది. జాలిగొలిపేలా ఉన్నాయి అతని మాటలు. మంజుల చురుగ్గా అతని వైపు చూసింది. అతని చూపులు నేలవాలాయి. మీ జాతికున్న జబ్బే ఇది. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు ప్రేమిస్తున్నామంటూ వెంటపడతారు. ఒంటరిగా ఆడది కనిపించగానే ప్రేమ పుట్టుకొస్తుందా? ఆడది కనిపిస్తే చాలు ఆమెను ఎలా పొందాలా అని ఆమె చుట్టూ వలలు బిగిస్తుంటారు. దానికి ప్రేమ అనే అందమైన పేరు పెట్టుకుంటారు. ప్రేమ అనేది వన్ వే ట్రాఫిక్లా ఉండకూడదు. నేనెప్పుడైనా కావాలని మీతో మాట్లాడానా? మీకు నా మీద అలాంటి అభిప్రాయం కలగటానికి నేను అవకాశం ఇచ్చానా? బాల్కనీలో నిల్చుంటే చాలు చూపులతోనే తినేసేలా చూస్తారు. ఆ చూపులు నాకు ముళ్ళల్లా గుచ్చుకుంటాయని మీకు తెలియదు. ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోకుండా ప్రేమించామంటూ వెంటబడటం మీలాంటి చదువు సంస్కారం ఉన్న మనుషులు చెయ్యదగిన పని కాదు. కోపంతో ఆమె ముఖం కందిపోయింది. ఆమె కళ్ళు జ్వలిస్తున్నాయి. ఉద్వేగంతో ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. అతని నెత్తిమీద పిడుగుల వర్షం కురిసినట్టయింది. భూమి బద్దలై తనందులో కూరుకుపోతున్నట్టు అనిపించింది. కళ్ళు గిర్రున తిరిగి చీకట్లు కమ్మినట్టయింది. ఆమె మాటలు పదునైన కత్తుల్లా అతని గుండెను చీల్చాయి. భరించలేని బాధతో అతని మనసు విలవిలలాడిపోయింది. అతని కళ్ళు సిగ్గుతో నేలవాలాయి. ఆమె కళ్ళెత్తి అతని వైపు చూసింది. అమాయకమైన పసిపాప తల్లి ఒడిలో ఒదిగిపోవాలని ఆశతో వచ్చినప్పుడు కారణం లేకుండా తల్లి కసురుకుంటే ఎంత బేలగా దీనంగా తల్లి వైపు చూస్తుందో అలా ఉంది అతని ముఖం. తను తొందరపడ్డానేమో అనుకుంది. అతని మీద జాలి వెల్లువలా పొంగింది ఆమె మనసులో. ఆవేశంతో తొందరపడి కటువుగా మాట్లాడాను. అసలే మనసంతా చికాకుగా ఉంది. ఆ చికాకంతా మీ మీద ప్రదర్శించాను. బాధపడకండి అంది ఓదార్పుగా. ఆ అనునయం గాయానికి మందులా పనిచేసింది అతని మనసు మీద. ఆమె ముందు నోరు మెదపాలంటేనే భయంగా ఉంది అతనికి. తల వంచుకొని మౌనంగా నడుస్తున్నాడు. ఆనంద్ గారు, నన్ను ప్రేమించానని నన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటానని నా వెంటబడి వేధించే ఎంతోమంది మగవాళ్లకు సమాధానం చెప్పి చెప్పి విసిగిపోయాను. మీరు కూడా అలాగే మాట్లాడేసరికి కోపం ఆపుకోలేకపోయాను. మంజుల గారు, మీ మీద నాకున్నది ఆకర్షణ కాదు, వ్యామోహం కాదు. భక్తుడు పూజించే దేవతను ఆరాధిస్తాడు. ఆమె అనుగ్రహం కోసం తప్పిస్తాడు. అంతేగాని పూజించే దేవి పొందును ఆశిస్తాడు. మీరు కనిపిస్తే నేను ఆరాధించే దేవి నా ముందు ప్రత్యక్షమైనంతగా సంతోషంగా ఉంటుంది నాకు. మీరు కనిపించిన రోజు మనసంతా వెలితిగా ఉంటుంది. నేను ఆరాధించే దేవత నన్ను అనుగ్రహించకపోయినా అసహించుకోకుండా ఉంటే నాకు అంతే చాలు. నీళ్లు నిండిన కళ్ళతో అన్నాడతను. అతన్ని చూస్తుంటే అతనికి తనకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తోంది ఆమెకు. బాధపడుతున్న అతన్ని చూస్తుంటే మనసు మెలిపెట్టినంత బాధ అనిపించింది. ఇంతలో ఇల్లు సమీపించింది. మీరు నాతో రండి, టీ తాగి వెళ్దురుగాని అని అంది. ఆనంద్కి అది కళా నిజమా అని అర్థం కాలేదు. ఒక్క నిమిషం. మంజుల వాళ్ళింట్లోకి వెళ్ళిపోయింది. ఆనంద్ సైకిల్ వరండాలో పెట్టి బట్టలు కూడా మార్చుకోకుండా మంజుల వాళ్ళింటికి వచ్చాడు. ఇద్దరు వరండాలో ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. పని మనిషి మంగమ్మ బిస్కెట్సు పొగలు కక్కుతున్న టీ కప్పులు తెచ్చి వాళ్ల ముందున్న టీపాయ్ మీద పెట్టి వెళ్ళింది. బిస్కెట్స్ తీసుకోండి, ప్లేట్ అతను ముందుకు జరుపుతూ అంది. ఆనంద్ మనసు ఆనందపు టంచుల్లో తేలిపోతోంది. ఊహించని ఆ సన్నివేశానికి అతని మనసు ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇద్దరు బిస్కెట్స్ తిని టీ తాగటం పూర్తి చేశారు. ఆనంద్ గారు, నేను పుట్టిన 3 సంవత్సరాలకే మా అమ్మ నాన్నగారు పోయారు. తాతయ్య మా అమ్మగారి దగ్గర పెరిగాను. ఒంటరిగా పుట్టి ఒంటరిగా పెరిగిన నాకు తోబుట్టువుల అనుబంధం ఎలా ఉంటుందో తెలియదు. నా చిన్నతనంలో మా ఫ్రెండ్ గీతను రోజు వాళ్ళన్నయ్య సైకిల్ మీద కాన్వెంట్ దగ్గర దిప్పి వెళ్ళేవాడు. మళ్ళీ కాన్వెంట్ అయిపోయే సమయానికి వచ్చి తీసుకెళ్లేవాడు. అప్పుడు అనుకునేదాన్ని, నాకు ఒక అన్నయ్య ఉంటే ఎంతో బాగుండేదని. చిన్ననాటి నుంచి నా మనసులో హత్తుకుపోయిన ఆ భావం ఈనాటికి అలాగే నిలిచి ఉంది. మీరు ఎదురింట్లోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి నేను ఆఫీస్కి వెళ్ళేంత వరకు చూస్తూ నిల్చునేవారు. మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా మీరు బాల్కనీలో నిల్చుని కనిపించేవారు. ఎందుకో మిమ్మల్ని చూడగానే అన్నయ్య అనే భావం కలిగింది నాకు. చెల్లెలు ఆఫీస్ నుంచి ఇంటికి రావటం అర్ధగంట ఆలస్యమైతే అన్న గుండెలు భయంతో దడదడలాడతాయి. అలాగే నేను ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చిన రోజున మీ ముఖం కోపంగా చిరాగ్గా కనిపించేది. ఇలాంటి సన్నివేశాలు నా మనసులోని భావాన్ని మరింత పెంచాయి.
అన్నగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అందుకే చెల్లెలిలో ప్రేయసిని చూడాలనుకుంటున్న మిమ్మల్ని అసహించుకున్నాను. ఒక అన్నగా మీకు ఒక అన్నగా మీతో మనసు విప్పి చెప్తున్నాను. మా ఇంటికి రోజు వచ్చే వినోద్ గారిని మీరు చూస్తున్నారుగా. మా పరిచయం ఈనాటిది కాదు. 8 సంవత్సరాల నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. స్వయంకృతమో దైవికమో మేము కొంతకాలం దూరంగా ఉండవలసి వచ్చింది. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. తోబుట్టువులు లేని నన్ను మీ చెల్లెలిగా భావించి ఆప్యాయంగా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కంపన స్వరంతో అంది. లేదు లేదు, చెల్లెలిలో ప్రేయసిని చూసేటంత నీచానికి ఎప్పుడూ దిగజారడమ్మా ఈ ఆనంద్. నాకు కూడా పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు. నన్ను అన్నయ్యగా భావించి ఆ ఆప్యాయతను నాకు పంచిస్తానంటే కాదనేటంత దుర్మార్గుడు కాదమ్మా నీ అన్నయ్య అన్నాడు ఆనంద్ తేలికబడ్డ మనసుతో. ఆమె కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాయి. అనురాగం, ఆప్యాయత తొడికిసలాడుతున్నాయి ఆ కళ్ళల్లో. నాలో మార్పుని నమ్మలేకపోతున్నావా? మగవాడు జన్మనిచ్చిన స్త్రీని తల్లిగా చూస్తాడు. రక్తం పంచుకు పుట్టిన స్త్రీని సోదరిగా చూస్తాడు. ప్రేయసిని మాత్రమే శృంగార దృష్టితో చూస్తాడు. ప్రేమ వేరు, ప్రియురాలి ప్రేమ వేరు. అన్నయ్య అని పిలిచిన స్త్రీని ఎంతటి దుర్మార్గుడైనా మగవాడు కూడా చెల్లెలిగా తప్ప మరో దృష్టితో చూడలేడమ్మా నీళ్లు నిండిన కళ్ళతో తేలికపడిన మనసుతో అన్నాడు. అన్నయ్య హద్దులు దాటిన సంతోషంతో ఆప్యాయంగా పిలిచింది మంజు. ఆ పిలుపులో అన్నగా చూపించే ఆప్యాయత, అనురాగం తొణికిసలాడాయి. ఒక మంచి అన్నయ్యను సంపాదించుకున్న ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు. అన్నయ్యగా ఒక సలహా చెప్తున్నాను. రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెలు కలిసి నడిస్తేనే అపవాదులు వేస్తుంది ఈ సమాజం. ఎంత ప్రేమించుకున్నా ఆడదానికి పెళ్ళి అనేది ఒక రక్షణ కవచం లాంటిది. మీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకోండమ్మా. మేమిద్దరం పెళ్లి చేసుకోవటం ఈ సమాజం హర్షించదన్నయ్యా. మీరిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. సమాజం గురించి మీకెందుకు? సమాజపు కట్టుబాట్లు పాటిస్తే జీవితాలను బలిపెట్టుకొని నరకం అనుభవించాలి. నువ్వు సుఖపడాలనుకుంటే ఒకరిని గురించి ఆలోచించకు. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో. అప్పుడే నువ్వు సుఖపడతావు. అలాగే మీ అభిప్రాయాన్ని ఆచరణలో పెడతాను. వస్తానమ్మా, స్నానం చేసి బజార్కి వెళ్ళాలి అంటూ లేచాడు ఆనంద్. అతను వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి వరకు అక్కడే కూర్చుంది. ఎన్నడూ లేనంత తృప్తిగా ఉంది ఆమె మనసు. రాత్రి 10 గంటలు దాటుతోంది. అప్పటి వరకు వినోద్ కోసం ఎదురుచూసి అతను రాకపోవడంతో మనసు చంపుకుని ట్యూబ్లైట్ తీసేసి బెడ్ లైట్ వేసి ఫ్యాన్ ఆన్ చేసుకుని పడుకుంది. తలుపు మీద టక్ టక్ మన్న చప్పుడైంది. సంతోషంతో గుండెలు ఎగిసిపడగా నిద్రమత్తు వదిలిపోయింది ఆమెకు. తలుపులు తీసింది. ఎదురుగా గుమ్మంలో నిలబడి ఉన్నాడు వినోద్. అలసటగా కనిపిస్తున్న అతని ముఖం చూడగానే జాలేసింది మంజులకు. కొత్త మనిషిని చూస్తున్నట్టు అలా చూస్తున్నావేమిటి? నన్ను లోపలికి రానివ్వవా అడిగాడు. పొంగులు వారే సంతోషంతో రండి అంది గుమ్మానికి అడ్డు తొలుగుతూ. అతను సోఫాలో కూర్చున్నాడు. ఫ్యాన్ గాలికి అతని క్రాఫ్ చెదిరి అల్లరిగా నుదుటి మీద పడుతోంది. అతని ముఖంలో అలసట కనిపిస్తున్నా అతని కళ్ళు కాంతివంతంగా మెరుస్తున్నాయి. ఈ చిలిపి కళ్ళే నన్నింతగా పట్టి బంధించి అతని వైపు ఆకర్షించేది తనలో తననుకుంది. ఇంత రాత్రప్పుడు వచ్చారేం? వాళ్ళ డిన్నర్ పూర్తి అయిన తర్వాత హోటల్ నుంచి ఇటే వస్తున్నాను అన్నాడు. అతని నోటి నుంచి వస్తున్న విస్కీ వాసనకి ఆమెకు వాంతొచ్చినంత పనైంది. మీరు నన్నైనా వదులుకుంటారు కానీ ఈ తాగుడును మాత్రం మానలేరు. అందులో ఉన్న సుఖం నీకేం తెలుస్తుంది? బాధలో ఉన్న మనిషి మనసుని మురిపించి లాలించి బాధను మరిపించి నిద్రపుచ్చే ఆ అమృతం విలువ నీకు చెప్పినా అర్థం కాదు. వద్దులేండి, ఆ అమృతపు సుప్రభాతం మీరు చదివినా నేను వినలేను. అది అమృతం కాబట్టే ఎంత వాళ్లనైనా దానికి దాసోహం అంటారు తెలుసా? అబ్బా, ఇక ఆ పురాణం ఆపండి. మీరు భోంచేశారా? అతని షర్టు బొత్తాములు విప్పుతూ అడిగింది. నేనెప్పుడు బయట భోంచెయ్యను. మంజుల నిటారుగా అయింది. అవును, ఎలా భోంచేస్తారు? ఇంటి దగ్గర రాధ మీకోసం ఎదురు చూస్తుంటుంది కదూ అంది. అతను చురుగ్గా చూశాడు ఆమె వైపు. ఆమె చూపులు అతని చూపుల్లో చిక్కుకుపోయాయి. లైట్ తీసేసుంటే నువ్వు నిద్రపోతున్నావేమో, డిస్టర్బ్ చేయటం ఎందుకని వెళ్ళిపోదామనుకున్నాను. ఇంత దూరం వచ్చి నిన్ను చూడకుండా వెళ్ళటానికి మనసు అంగీకరించలేదు అన్నాడు మాట మారుస్తూ. ఇప్పటి వరకు మీరొస్తారని ఎదురు చూస్తూ కూర్చున్నాను. భోంచెదురుగాని రండి అనబోయిన మాట మంజుల పెదవులు దాటి బయటికి రాలేదు. నిర్లిప్తగా ఫ్లాస్క్లోని పాలు కప్పులోకి వంచి అతనికి ఇచ్చింది. అతను కప్పు టీపాయ్ మీద పెట్టి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. ముందు పాలు తాగండి అంది గోముగా. నేనొచ్చింది పాలు తాగటానికి కాదు, నీ అధరామృతం గ్రోలటానికి. యాంత్రికమైన నిస్సారమైన జీవితానికి అలవాటు పడిన నా మనసులో వసంతాన్ని చిలికించావు. చైతన్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించావు మంజు. నీ నిష్క్రమణతో
అన్నీ కోల్పోయిన నేను మళ్ళీ నిన్ను పొందగలగటం దేవుడు నాకిచ్చిన ఒకే ఒక అదృష్టం. నువ్వు నాదానివి అన్న భావనే నాకు కొండంత బలాన్నిస్తుంది. అందాల రాశి చైతన్యమూర్తి, ఈ నా ప్రేమజ్యోతి నా స్వంతం అంటూ ఆమెను కాంక్షగా కౌగిలిలో బంధించి ఆమె ముఖాన్ని ముద్రతో ముంచాడు. ఏవండి? ఆనందంగా అస్పష్టంగా పలికిందామె గొంతు. కరుగుతున్న కాలాన్ని గురించి ఆ సమయంలో వాళ్ళు పట్టించుకోరు. ఎవరేమనుకుంటారో అన్న ఆలోచనే ఉండదు. ఒకరి కౌగిలిలో ఒకరు, ఒకరి కోసం ఒకరు భాషకందని అనుభూతిని, భావాలకందని తృప్తిని, ఒకరి నుంచి ఒకరు పొందాలన్న కాంక్షతో ఆర్తిగా పెనవేసుకుపోయారు. టైం 12 గంటలు కావస్తోంది. ఇక ఇంటికి వెళ్తారా? అతని క్రాఫ్లో వేళ్లు జొనిపి కదిలిస్తూ అడిగింది లాలనగా. ఆ నరకాన్ని గుర్తు చేసి ఈ తృప్తిని నాకు దూరం చెయ్యకు, ఆమెను మరింతగా తన గుండెలకు హత్తుకుంటూ అన్నాడు. రాధ భోంచేయకుండా మీకోసం ఎదురుచూస్తూ అలాగే ఉంటుంది. నా జీవితాన్ని నరకం చేసిన ఆ రాక్షసిని నాకు గుర్తు చేయకు. ఆమె మనస్సు ఒక్క నిమిషం రాధను గురించి సాటి స్త్రీగా ఆలోచించింది. ఆమెకు అతనితో పాటు తను కూడా ఎంత అన్యాయం చేస్తోందో అర్థమయ్యేసరికి ఆమె మనసు పశ్చాత్తాపంతో ద్రవించిపోయింది. ఆమె అతనికి అక్క కూతురు. ఆయనకు భార్య కూడా పుట్టగానే ఆయన మీద అన్ని అధికారాలు సంపాదించుకుంది. పాపం ఆమె భర్తతో నేనిక్కడ స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాను. ఆమె అతని కోసం ఎదురు చూస్తూ అంతులేని వేదనను అనుభవిస్తోంది. తన భర్తను నాకిచ్చిన త్యాగమూర్తి ఆమె. అందుకు ప్రతిఫలంగా ఆమె బ్రతుకులో నేను కూడా నిప్పులు చెరగటం న్యాయమేనా? ఆయనతో సుఖాలు అనుభూతులు అన్నీ నేనే పంచుకున్నా కనీసం రాత్రిపూటన్నా ఆమె భర్తను ఆమె దగ్గరికి పంపటం న్యాయం కాదా? మంజుల మనసు ఆమె ఎదుట నిలిచి ప్రశ్నించింది. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఏమండి? రాధ మీద మీకు కోరిక లేదు కాబట్టి అలా అంటున్నారు, కానీ ఆమెకు మీ మీద అంతులేని ప్రేమ, వెలకట్టలేని అభిమానం ఉన్నాయి. ఆమెకు మీరు భర్త. ఆమెను ప్రేమించవలసింది, లాలించవలసింది మీరే. ఆమెకు మీ నుంచి శారీరకమైన సుఖమూ లేదు, మానసికమైన సంతోషమూ లేదు. ఆమెను పస్తులు కూడా ఉంచటం ఎందుకు? ఆ పాపం కూడా మీరు మోయటం ఎందుకు? వెళ్ళండి. నేను భోంచేయకుండా నువ్వు భోంచేయటానికి వీల్లేదని నేను శాసించినా ఆవిడ కావాలని ఎదురుచూస్తుంది, పస్తులుంటూ కర్మ అనుభవిస్తుంది అన్నాడు చిరాగ్గా. మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, కానీ ఆమెను గురించి ఒక్కసారైనా ఆలోచించారా? ఆమె మెడలో తాళి కట్టి ఆమెను మీ భార్యగా చేసుకుని 4 గోడల మధ్య బంధించారు. ఆమెకు ఏ సంతోషాన్ని, ఏ అనుభూతిని ఇవ్వకుండా శాపగ్రస్తురాలిలా మార్చారు. ఆ అభాగ్యురాలు తన బాధను ఎవరికి చెప్పుకుంటుంది? మీ అంతరంగంలో దాచుకున్న విషయం, ఆమె పట్ల మీరు పెంచుకున్న భావం మీరుగా చెప్పందే ఆమెకెలా తెలుస్తుంది? చిన్నతనం నుంచి మిమ్మల్ని ప్రేమించింది. వయసొచ్చిన తర్వాత ఆ ప్రేమను ఆరాధనగా మార్చుకుంది. మిమ్మల్ని దైవంగా పూజిస్తుంది. తన సర్వస్వంగా ప్రేమిస్తోంది. అందుకు ప్రతిఫలంగా ఆమెకు మిగిలింది కన్నీళ్లు. వెళ్ళండి. ఆమె ఈ రాత్రికి భోంచెయ్యదు మీరు వెళ్ళకపోతే. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అతను కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. ఎప్పుడూ లేంది మంజుల ప్రవర్తన వింతగా తోచింది అతనికి. కన్నీటితో తడిసిన ఆమె ముఖాన్ని చూసి ఏం మాట్లాడకుండా లేచి షర్టు తొడుక్కొని వెళ్తున్నానని మంజులతో చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏడుస్తూ దిండులో ముఖం దాచుకుందామే. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. దాని పని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది. మనసు మార్చుకున్న ఆనంద్ మంజుల పట్ల నిజమైన అన్నయ్యలాగే ప్రవర్తిస్తున్నాడు. అతను అంతకు ముందులా మంజుల దర్శనం కోసం బాల్కనీలో గంటల తరబడి నిలబడటం లేదు. మంజులను చూడాలని వస్తే ఇంటికొచ్చి కొద్దిసేపు ఆమెతో మాట్లాడి వెళ్తున్నాడు. అన్ని విషయాలలోనూ మంజులకు తోడుగా ఉంటున్నాడు. కొందరి పట్ల రోజులు యుగాలుగా గడిస్తే మరికొందరి పట్ల నిమిషాల్లా గడుస్తాయి. ప్రతి సాయంత్రం వినోద్ సమక్షంలో చెదరని అనుభూతులను పొందుతూ ఆనందపు టంచుల్లో తేలుతూ రోజుల్ని క్షణాలుగా గడుపుతోంది మంజుల. పగలంతా ఆఫీస్ పని, రాత్రి 10 గంటల వరకు మంజులతో కొత్త అనుభూతులు రుచి చూడటం. అలసిపోయి పక్క మీద వాలితే మళ్ళీ వినోద్కి మెలకువ వచ్చేది ఉదయం 7 గంటలకే. పేపర్ చదవటానికి కూడా తీరుబడలేనంత వేగంగా గడుస్తున్నాయి రోజులతనికి. వినోద్కు మంజులకు మధ్య జరుగుతున్న ప్రేమాయణం. ఒకరోజు పనిగట్టుకొని సాయంత్రం పూట మంజుల దగ్గరకు వచ్చి ఆ సమయంలో మంజుల ఇంట్లో ఉన్న వినోద్ని చూసి తను చూసిన దానికి తన సొంత కవిత్వాన్ని కొంత జోడించి ఆ విషయాన్ని పేరు పేరున ఆఫీస్ స్టాఫ్ అందరికీ చెప్పాడు. గుమాస్తా గుర్నాదం, మేనేజర్ని చూస్తే అంతులేని ద్వేషం, అంతకు మించిన కోపం రవీంద్రకి. అయినా వినోద్ అందరికీ ఆఫీసర్, తనకంటే పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. అందుకే మనస్సులో ఎంత కోపం ఉన్నా అతని పట్ల వినయ విధేయతలతో ఉంటాడు రవీంద్ర. మంజులంటే అపారమైన ప్రేమ. తను అంతగా ప్రేమించే మంజులను తనకు కాకుండా చేస్తాడు అన్నదే వినోద్ మీద అతనికి ద్వేషం కలగటానికి కారణం. ఆమె అతనితో సినిమాలకు షికార్లకు తిరుగుతుందన్న విషయం తెలిసిన తర్వాత
ఆమెతో అంత క్రితంలా స్నేహంగా చనువుగా మాట్లాడడం తగ్గించేశాడు. ఎంతో అవసరమైతే తప్ప ఆమెతో మాట్లాడటం లేదు. ఆమెను చూడగానే ఆఫీస్ స్టాఫ్ చెవులు కొరుక్కోవటం అతను సహించలేకుండా ఉన్నాడు. చాటుగా స్టాఫ్ అందరూ మంజులను విమర్శించగలరు, కానీ చాటుగా అయినా వినోద్ను విమర్శించాలంటే అందరికీ తగని భయం. అతనంటే సింహ స్వప్నం. అతను ఆఫీస్లో అడుగు పెడితే చాలు, గంభీరంగా ఉండే అతని రూపాన్ని చూస్తేనే గుమాస్తాల గుండెలు దడదడలాడతాయి. స్టాఫ్లో ఎవ్వరూ ఆఫీస్కి ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా రావటానికి వీల్లేదు. ఎవ్వరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. అవసరానికి మించి మాట్లాడడు. అందుకే అతను మంజులతో సినిమాలకు షికార్లకు తిరగడం స్టాఫ్కి అందరికీ తెలిసినా తెలియనట్టుగా నోరు మెదపకుండా ఉంటున్నారు. వినోద్ ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళాడు. ఆ ఉదయమే మంజులలోని ఉత్సాహం, శక్తి అన్నీ అతనితోనే తీసుకెళ్లినట్లుగా భారంగా నడుస్తూ ఆఫీస్లో అడుగుపెట్టింది. వాకిల్ దగ్గర ఎదురైన గుమాస్తా గుర్నాదం, వెకిలి నవ్వు ఒంటి మీద గొంగళి పురుగు పాకినట్లు అనిపించింది మంజులకు. ఈరోజు ఆఫీసర్ గారు లేరు. చాలా కరుగ్గా ఉంది సుబ్రహ్మణ్యం గొంతు. వాళ్ల మాటలు వింటూ తడబడే అడుగులతో తన సీటు దగ్గరికి వచ్చి కూర్చుంది. పాపం, ఈ రాత్రికి నిద్ర పట్టదు, మంజుల వైపు ఓరగా చూస్తూ అన్నాడు గుర్నాదం. మంజులను గురించి వివరాలన్నీ సేకరించి ఆ వివరాలకు తన ఊహాశక్తిని జోడించి ప్రచారం చేయటం అతని హాబీ. అతని మాటలకు అతని టేబుల్ చుట్టూ చేరిన నలుగురు గుమాస్తాలు అదేదో పెద్ద జోకన్నట్లుగా విరగబడి నవ్వారు. తల వంచుకొని లోపలే కుమిలిపోతున్న మంజుల గుండెల్లో వాళ్ల మాటలు, నవ్వులు మంటల్ని రేపాయి. నాకు తెలియకడుగుతానో, పెళ్ళైన మగవాడి మీద అంత మోజెందుకో? పెళ్లి కాని వాళ్ళం మన స్టాఫ్లో నలుగురైదుగురు ఉన్నారుగా. 6 నెలల క్రితం గుమాస్తాగా ఆ ఆఫీస్లో చేరి మంజుల ముందు వెకిలి వేషాలు వెయ్యబోయి ఆమె చేత చివాట్లు తిన్న సుబ్బారావు అన్నాడు. పెళ్ళైతేనేం, పిల్లలు లేరు, నెలకి 4 అంకెల జీతం, అందంగా టీవీగా ఉంటాడు. అందుకే విసిరింది వల, పళ్ళన్నీ బయటకు కనిపించేలా నవ్వుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం. వాళ్ల మాటలు, చూపులు ఆమె మనస్సుని రంపపు కోత పెడుతున్నాయి. తలెత్తితే తన కన్నీళ్లు వాళ్ల కంటపడతాయని వంచెన తలెత్తకుండా టేబుల్ ముందు అలాగే కూర్చుంది. పెద్ద పతివ్రతలా ఆ రోజు నన్ను చివాట్లు పెట్టింది. ఈవిడ గారి పాతివ్రత్యం సంగతి నాకు తెలియదు కాబోలు. ఆఫీసర్ గారితో సినిమాలకు షికార్లకు తిరగ్గాలేంది నాతో మాట్లాడితే తప్ప. మనసులో ఉన్న మలినమంతా పైకి కనిపించేలా నవ్వుతూ అన్నాడు సుబ్బారావు. మంజుల ముఖం తెల్లగా పాలిపోయింది. గుండెల్లో జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. వీళ్ళు మనుషులా, పశువులా? వీళ్లకు నేనేం అపకారం చేశానని మాటలతో నన్నిలా చిత్రవద చేస్తున్నారు? వీళ్లకు చెల్లెళ్ళు, భార్యలు లేరా? కసిగా అనుకుంది మనస్సులో. అతి భారంగా గడిచి టైం సాయంత్రం 5 గంటలైంది. ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది మంజుల. ఆటో కోసం ఎదురుచూస్తూ రోడ్డు మీద నిల్చుంది. అలా బ్యారేజీ వైపు వెళ్దాం పదండి, మంజుల పక్కగా నడుస్తూ అన్నాడు రవీంద్ర. 3 రోజుల వరకు ఆయన రారు. ఒంటరిగా కూర్చుంటే ఆలోచనలు మనస్సును తేనెటీగల్లా ముసురుకుంటాయి. కాలం గడవదు. అందుకే మౌనం అంగీకారంగా అతన్ని అనుసరించింది. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. మీరు అపార్థం చేసుకోనంటే మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మౌనంగా దూరంగా కనిపిస్తున్న నీటివైపు చూస్తూ అన్నాడు. మీరు నాకు మంచి స్నేహితులు, ఆత్మీయులు. మీరేం చెప్పినా నేను అపార్థం చేసుకోను. ఆ నమ్మకం నాకుండబట్టే ఆ విషయం మీతో చెప్పాలనుకున్నాను. చెప్పండి. మీరు వినోద్ గారిని ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. మీ స్నేహితునిగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పక తప్పదు. ఆ విషయం మీకు బాధ కలిగించినా సరే సస్పెన్స్తో చంపకుండా త్వరగా చెప్పండి అంది మంజుల రాణి నవ్వు నవ్వుతూ. మీరు ప్రేమిస్తున్న వినోద్ గారికి పెళ్ళైంది, భార్య కూడా ఉంది. పెళ్ళైన మగవాడిని ప్రేమించిన ఏ ఆడది సుఖపడలేదు. మీరు చదువు, సంపద, అందం, ఉద్యోగం అన్నీ పుష్కలంగా ఉన్న అదృష్టవంతులు. మీరు పెళ్ళైన ఆయనతో మీరేం చూసి ప్రేమిస్తున్నారు? ఇలా అడుగుతున్నానని నా మీద కోపం తెచ్చుకోవద్దు. మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో చెప్పటానికి నాకు మాటలు చాలవు. మిమ్మల్ని నేను పొందలేకపోయినా మీరు సుఖంగా, సంతోషంగా ఉండటమే నేను కోరుకుంటాను. పైకి కనిపించే ఆయన రూపాన్ని చూసి మీరు మోసపోయారు. మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నారు కదా, పెళ్లి చేసుకోమని అడగండి. ఆయన నిజస్వరూపం మీకే అర్థమవుతుంది. అతని స్వార్థం మీకు తెలియదు. అమాయకంగా అతను పన్నిన వల్ల మీరు ఇరుక్కున్నారు. మీకెలా చెప్పాలా అని ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని గురించి ఆఫీస్లో నలుగురు 4 రకాలుగా అనుకుంటుంటే నా మనసు ఎంత రంపపు కోతకు గురవుతుందో మీకు తెలియదు. నా మాట నమ్మండి. మంజుల ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు. వినోద్ విషయం అతనికి ఎలా చెప్పను? చెప్పకపోతే అభిమానించే ఈయన కూడా నన్ను అపార్థం చేసుకుంటాడేమో. శీలం విలువ తెలియని ఆడదానిగా, తిరుగుబోతుగా ఊహించుకుంటాడేమో. ఎవరు నన్ను గురించి ఏమనుకున్నా నన్ను అభిమానించే ఈయన అలా ఊహించటం నా మనసు సహించలేకపోతుంది.
చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా రవీంద్రతో నిజం చెప్పాలనుకుంది. మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ రవీంద్ర గారు. మీరు ఊహించుకునేటంత పరిస్థితికి, నీచ స్థితికి నేనెప్పుడూ దిగజారను. నేను వినోద్ గారి రూపాన్ని చూసి మోసపోయి కానీ, ఆయన డబ్బుకు ఆశపడి కానీ నేను ఆయనతో తిరగటం లేదు. నలుగురు నన్ను అసహించుకుంటున్నా ఆయనతో ఎందుకు తిరుగుతున్నానో మీకు తెలియదు. ఆమె కళ్ళల్లో గిర్రం నీళ్లు తిరిగాయి. అతను సూటిగా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లుగా చూశాడు. కన్నీటితో తడిసిన ఆమె ముఖాన్ని చూడగానే అతని మనసులో జాలి వెల్లువలా ప్రవహించింది. మా ప్రేమ ఈనాటిది కాదు, 8 సంవత్సరాల నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటూ మొదలుపెట్టి వినోద్ వాళ్ళింటికి అద్దెకు రావటం, తానుగా తన సర్వస్వాన్ని అతనికి సమర్పించడం, అతనికి చిన్నతనంలోనే పెళ్ళయిందన్న విషయం తెలుసుకుని అసహించుకుని అతన్ని ఇంట్లోంచి పంపించి వేయటం, అతను ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవటం, తన మనశ్శాంతి కోసం ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, 3 సంవత్సరాల తర్వాత వినోద్ మేనేజర్గా ఆ ఆఫీస్లో చూడటం వరకు ఒక్క విషయం కూడా దాచకుండా అన్ని విషయాలు చెప్పింది. ఆమె చెబుతున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలంలా అతని మనసును తాకుతుంటే కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి. బాధతో మనసు పిండినట్లయింది. ఇంత బడబాగ్ని గుండెల్లో దాచుకొని పైకంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ విషయం నాకు ముందుగా తెలిస్తే మిమ్మల్ని గురించి అసహ్యంగా మాట్లాడుకునే వాళ్ళ నోళ్లు మూయించేవాణ్ణి. భర్త ఉండగా భర్త చాటున తప్పు చేసే ఆడవాళ్ళని ఎంతోమందిని చూశాను. వాళ్ళంతా మహాపతివ్రతల్లా సమాజంలో పరిగణించబడుతుంటే ఏ తప్పు చేయని మీరెందుకు సమాజం ముందు దోషిలా ఉండాలి? మీరేం తప్పు చేశారని వీళ్ళందరికీ మిమ్మల్ని విమర్శించే అధికారం ఎవరిచ్చారు? అన్నాడు ఆవేశంగా రవీంద్ర. నేను సమాజంలో ఒక మనిషిగా బ్రతుకుతున్నాను. సమాజాన్ని గురించి నేను పట్టించుకోకపోయినా సమాజం నన్ను గురించి పట్టించుకుంటుంది. ఒంటరిగా ఉన్న ఆడది ఎంత గౌరవంగా బ్రతకాలని ప్రయత్నించినా ఈ సమాజం బ్రతకనివ్వదు. భర్త చాటున ఆడది ఏ తప్పు చేసినా హర్షించుతుంది కానీ భర్త అండలేని ఆడది ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నా ఆ పవిత్రతను అంటగడుతుంది సమాజం. అనాదిగా వస్తున్న ఇలాంటి వ్యవస్థ ఒక్కనాటితో మారదు. ఇక నుంచి ఆఫీస్లో మిమ్మల్ని గురించి ఎవ్వరూ చెడుగా మాట్లాడుకున్నా నేను సహించను. సహించకేం చేస్తారు? నిర్లిప్తతతో కూడిన నవ్వు ఆమె పెదవులపై కదలాడింది. నిజం చెప్పి వాళ్ళ నోళ్లు మూయించుతాను. ఎంతమంది నోళ్లు మూయించగలరు? ఇన్ని రోజుల నుంచి మీరు తప్పు చేస్తున్నారన్న భావంతో ఉన్నాను కాబట్టి అందరూ మిమ్మల్ని విమర్శిస్తున్నా సహించాను. లేకపోతే వాళ్ళ రక్తం కళ్ళ చూసేవాడిని. ఆవేశంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ముఖం కందగడ్డలా ఎర్రబడింది. రవీంద్ర గారు, స్నేహం చేయటం గొప్పతనం కాదు, ఆ స్నేహాన్ని చిరకాలం నిలుపుకోవటమే గొప్పతనం. స్నేహానికి సరైన నిర్వచనం ఏమిటో తెలుసా? కష్టంలోనూ సుఖంలోనూ పంచుకోవటానికి నేనున్నాను అని చెప్పగలిగేదే నిజమైన స్నేహం. మీలాంటి సహృదయులు నాకు స్నేహితులు కావటం నా అదృష్టం. మీరు నా పట్ల చూపుతున్న అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఆమె మాటల్లో కృతజ్ఞతాభావం తొణికిసలాడుతోంది. ఆమె మనసు తేలికపడింది. ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న భావాలను చదువుతున్న అతని కళ్ళు దీప్తివంతమయ్యాయి. మనసులోని భావాలను మాటలతో వ్యక్తం చేయటం నాకు చేత కాదు. వాళ్ళందరూ మిమ్మల్ని గురించి అసహ్యంగా మాట్లాడుకుంటుంటే నేను ఆరాధించే దేవత ఇంతటి నీచ స్థితికి దిగజారిందే అన్న బాధ ఇన్ని రోజుల నుంచి నా మనసును దహించి వేసింది. మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు నా మనసును ముసురుకున్న మబ్బులన్నీ విడిపోయినట్లుగా రిలీఫ్గా ఉందిప్పుడు అన్నాడు తేలికపడిన మనసుతో. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, తలనొప్పిగా ఉంది. రిక్షా అతన్ని పిలుస్తూ అంది మంజుల. మంజుల వెళ్ళిపోయిన తర్వాత నిజం తెలుసుకోకుండా మాట్లాడి ఆమె మనసును గాయపరిచానే అని తనలో తను బాధపడ్డాడు. రాత్రి 8 గంటలు కావస్తోంది. ఆ సాయంత్రం 5 గంటలకి బొంబాయి నుండి వచ్చిన వినోద్ ఇంటికొచ్చి స్నానం చేసి ఆఫీస్కెళ్ళి లెటర్స్ చూసుకుని మంజుల దగ్గరికి వచ్చాడు. తలుపులు తెరిచిన మంజుల రూపాన్ని చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. 4 రోజులకే జ్వరం వచ్చి లేచిన మనిషిలా నీరసంగా ఉంది. ముఖమంతా పీక్కుపోయి కళ్ళ కింద గుంటలు ఏర్పడ్డాయి. తడి ఆరని కళ్ళతో ట్యూబ్లైట్ కాంతిలో కన్నీటి చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అలా ఉన్నావేం మంజు? ఆమెను దగ్గరగా తీసుకుంటూ అడిగాడు. ఆ అనునయానికి ఆమె మనసు కరిగిపోయింది. అతని గుండెల్లో ముఖం దాచుకుని కన్నీటితో అతని షర్టు తడిపింది. ఒంట్లో బాగాలేదా? అనునయంగా అడిగాడు. అతని చేతులు ఆమె వీపును లాలనగా నిమురుతున్నాయి. భాషకందని అనుభూతిని పొందుతోంది ఆమె. అతని కౌగిలిలో ఇమిడిపోయి ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆమె కళ్ళు కాంతిని పుంజుకున్నాయి. మంజు ఆమె భుజాలను పట్టి తన కభిముఖంగా తిప్పుకున్నాడు. నే వెళ్ళి 4 రోజులేగా అయింది. ఈ ఎడబాటు కూడా సహించలేకపోతే ఎలా మంజు?
నేనక్కడ ఉన్నానే గాని మనసంతా నీ చుట్టూనే పరిభ్రమించేది. నువ్వు తిండి నిద్ర మానేసి నా కోసం ఏడుస్తూ కూర్చుంటావు అనుకుంటూనే ఉన్నాను. అతని కంఠం బాధగా ఉంది. అతని కౌగిల్ని విడిపించుకుని ఫ్యాన్ ఆన్ చేసింది. అతను సోఫాలో కూర్చున్నాడు. అతని తొడ మీద తల పెట్టుకొని సోఫాలో పడుకుంది. ఆమె తల నిమురుతూ అడిగాడు లాలనగా, మంజు భోంచేశావా అని. ఇన్ని రోజులు ఎందుకున్నారు? ఎన్ని రోజులు? 4 రోజులేగా. పిచ్చి మంజు, చంటి పాపలా మరి అంత బెంగైతే ఎలా? వీలైనంత వరకు ఎక్కడికి వెళ్లకుండానే ఉంటున్నాను. నెలకు 1-2 సార్లు వెళ్ళటం తప్పనిసరి అవుతోంది. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. అతని స్పర్శ ఆమెలో చైతన్యాన్ని కలిగించింది. చల్లని నీళ్లతో స్నానం చేసి తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకుని వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. దూరంగా కూర్చుంటావేం అంటూ ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. తెల్లని చీరలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న ఆమెను చూస్తుంటే అతనిలోని ఆవేశం హద్దులు దాటుతోంది. మంజులను గుండెల మీదికి లాక్కున్నాడు. ప్రపంచాన్ని జయించినంత గర్వం అతని కళ్ళల్లో, ఎనలేని తృప్తి ఆమె మనసులో. నేను ఆఫీస్లో ఉద్యోగం చెయ్యలేను. అతని మెడ చుట్టూ తన చేతులు పెనవేస్తూ అంది. ఆమె కళ్ళల్లోకి చురుగ్గా చూశాడు. మీరు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే చాలు, మన ఆఫీస్ స్టాఫ్ అంతా నా ఎదురుగానే నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుకుంటున్నారు. నేను మీ డబ్బు కోసం ఆశపడి మీ చుట్టూ తిరుగుతున్నానట. ఆఫీసర్ గారితో తిరగ్గా లేంది మాతో తిరిగితే నీ పాతివ్రత్యానికి భంగం కలుగుతుందా అని హేళనగా నవ్వుతున్నాడు గుమాస్తా సుబ్బారావు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోపంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతను కోపాన్ని బలవంతంగా అదిమిపెడుతున్నట్లుగా అతని నుదుటి మీద నరాలు ఉబ్బాయి. అంత మాటన్నాడా ఆ రాస్కెల్? వాడి ప్రాణం తీస్తానో. పెళ్లి కాని ఆడది పెళ్ళైన మగాడితో తిరిగితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. తప్పేముంది? ఆమె చెంపలు కన్నీటితో తడిసిపోతున్నాయి. అతని మనసుని ఎవరో బలవంతంగా పిండినట్లయింది. ఒకరు అనుకున్నారని బాధపడటం ఎందుకు? నేను చేసేది తప్పు కాదు కదా. మనసు మీద చెల్లున కొరడతో చలిచినంత బాధ కలిగింది అతనికి. కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె చూపులు నేలవాలాయి. ఎప్పుడూ ఎవరికో ఒకరికి భయపడుతూ బ్రతకటం. ఛీ, మీతో కలిసి సినిమాకు వెళ్దామంటే ఎవరైనా చూస్తారేమో అన్న భయం. షికారుకు వెళ్దామా అంటే నలుగురు ఏమనుకుంటారో అన్న భయం. ప్రతి క్షణం అందరికీ భయపడుతూ ఈరోజు రేపు ఇలా ఎంతకాలం బ్రతకాలి? మెడలో తాళి లేకపోతే అటువంటి ఆడదాన్ని ప్రతి మగవాడు ఆకలి చూపులే చూస్తాడు. ఎలా పొందాలా అని ఆలోచిస్తాడు. ఆమె కళ్ళల్లో నుంచి ధారాపాతంగా కారిపోతున్నాయి కన్నీళ్లు. మంజు, నువ్వెవరికీ భయపడిన అవసరం లేదు. మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నువ్వు నలుగురిలో గౌరవంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తాను. కన్నీటితో తడిసిన ఆమె ముఖాన్ని చూడగానే పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్లుగా అతని ఆవేశం ఆవిరైపోయింది. అతని ముఖంలో కనిపించిన తీవ్రతకు ఆమె వణికిపోయింది. మంజు పిలిచాడు మృదువుగా. నా క్లాస్మేట్ ఇక్కడ మాస్టర్గా పనిచేస్తున్నారు. మన విషయం అంతా అతనితో మాట్లాడతాను. అతని సమక్షంలోనే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందాం. అందుకు రాధ ఒప్పుకోకపోతే ఆమె సంగతి ఆలోచించవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా విసిగించటం నా దురదృష్టం. అతని మాటల్లో ధ్వనించిన కోపానికి విసుగుకు భయమేసింది మంజులకు. ఎందుకండి అంత కోపం? మృదువుగా అడిగింది. నీ మీద కాదు, నా మీద నాకే కోపం. నా చాతగాని తనం మీద నాకే అసహ్యం. మనసిచ్చిన నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోవటం నా దురదృష్టం. ఎందుకో భగవంతుడు నా మీద కక్ష కట్టినట్లుగా సాధిస్తున్నాడు. జీవితం మీద రోత కలుగుతోంది. మంజులను వదిలి సోఫాలో నుంచి లేచి సిగరెట్ ముట్టించుకొని కుర్చీని కిటికీకి దగ్గరగా లాక్కుని కిటికీల నుంచి చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు జ్వలిస్తున్నాయి. కాలుతున్న సిగరెట్ లాగే ఉంది అతని మనస్సు. అతన్ని మాట్లాడించటానికి ధైర్యం చాలక అతన్ని చూస్తూ మౌనంగా కూర్చుంది. అది కాదండి, తన చాటుగా భర్త మరో ఆడదానితో తిరిగితే చూసి చూడనట్లుగా భర్తకు భయపడి ఊరుకుంటుంది కానీ తన భర్తను తన ఎదురుగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి మనసున్న ఏ ఆడది అంగీకరించదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అతనంత కోపంగా మాట్లాడటం ఆమెతో అదే మొదటిసారి. అతని ముఖంలో కనిపిస్తున్న తీవ్రతకు చలించిపోయింది ఆమె. కళ్ళల్లో నుంచి జలజల నీళ్లు రాలాయి. 10 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. ఏమండి? పిలిచింది మృదువుగా. ఆ పిలుపులోని మృదుత్వానికి లాలనకు అతనిలోని కోపం కొవ్వొత్తిలా కరిగిపోయింది. అనురాగంగా చూశాడు ఆమె వైపు. రాధ మీ మాటకు ఎదురు చెప్పదని మీరే చెప్పారుగా. అటువంటప్పుడు రాధకు చెప్పకుండా మనం పెళ్లి చేసుకోవటం ఎందుకు? రాధకు నచ్చజెప్పి రాధ అంగీకారంతోనే చేసుకుందాం. అప్పుడు ఏ సమస్య ఉండదు. నీతో ఎలా వేగాలో నాకు అర్థం కావటం లేదు. రాధకు చెబితే మన పెళ్లికి ఒప్పుకోదేమో అని నువ్వే అంటావు. ఆమెకు చెప్పి చేసుకుంటే సమస్య ఉండదని నువ్వే అంటావు అన్నాడు విసుగ్గా. నా ఉద్దేశం చెప్పాను, ఆలోచించండి.
నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావో రాధ కూడా నన్నంతగా ప్రేమిస్తుంది మంజు. నా కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడుతుంది. కానీ ఏ పరిస్థితులలోనూ నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి అంగీకరించదు. ఆ విషయం నాకు తెలుసు. భార్య ఉండగా ఆమె అనుమతి లేకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడం నేరం కాదా? న్యాయాలను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనమేం చెయ్యలేం. అలా అనుకుంటే ఇప్పుడు మనిద్దరం ఇలా కలుసుకోవడం మాత్రం సమాజం దృష్టిలో నేరం కాదా? ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. ఏ విషయం ఆలోచించాలన్నా భయంగా ఉంది. పిచ్చి మంజు, ఊహలకే భయపడే నువ్వు జీవితాన్ని ఏం ఎదుర్కోగలవు? అనురాగంగా అన్నాడు. మీరు ఎదురుగా ఉన్నంతసేపు ఏదీ నాకు సమస్యగా కనిపించదు. మీరు వెళ్తే చాలు జీవితమే ఒక సమస్యగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని నేను చూసుకుంటాను కానీ పనికిమాలిన విషయాలను గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకుండా హాయిగా నిద్రపో, నేను వెళ్తాను అంటూ లేచాడు వినోద్. అతను వెళ్ళిపోయాడు. మనసు తనువు కూడా అలసిపోవటంతో తలుపులు వేసుకొని మంచం మీద వాలిపోయింది మంజుల దగ్గర నుంచి వినోద్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 గంటలు దాటుతోంది. అతని కోసం ఎదురు చూస్తూ వరండాలో ఉన్న సోఫాలోనే కూర్చుంది రాధ. ఒక్కోసారి రాధ మొండితనం చూస్తుంటే అతనికి కోపం వస్తుంది, జాలి వేస్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వరండాలోకి వచ్చి కూర్చున్నాడు. భోంచేతురు గాని రండి. ఇంత రాత్రప్పుడు ఎవరైనా భోంచేస్తారా? మీరు భోంచేస్తారని అన్నం చల్లారిపోయిందని ఇప్పుడు మళ్ళీ అన్నం వండాను, భోంచేయండి. పులి ముందు నిల్చున్న లేడీ గుండెలో దడదడలాడిపోతున్నాయి రాధ గుండెలు. నా కోసం ఎదురు చూడకుండా నేను భోంచేయమని నీకెన్నిసార్లు చెప్పాలి? ఎందుకు ఇలా సాధిస్తావు నన్ను? ఎంత సౌమ్యంగా మాట్లాడాలని ప్రయత్నించినా అతని మాటల్లో కోపం, చిరాకు చోటు చేసుకున్నాయి. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఉద్వేగంతో గుండెలు ఎగిసిపడ్డాయి. తను భోంచేయకపోతే రాధ కూడా భోంచెయ్యనని మొక్కుబడి తీర్చుకున్నట్లుగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని లేచాడు. రాధకు భర్త ప్రదర్శించిన చిరాకుతో భోంచెయ్యాలనిపించలేదు. వంటగది సర్ది భర్తకు గ్లాస్ నిండా పాలు తీసుకుని బెడ్రూమ్లోకి వచ్చింది. రాధ అందించిన పాలు తాగి తన మంచం మీద పడుకున్నాడు వినోద్. రాధ అతని పక్కన చోటు చేసుకుని పడుకుంది. ఒళ్ళంతా గొంగళి పురుగులు పాకినట్టయింది అతనికి. మనసు ముడుచుకుపోయింది. వందల కొలది తేళ్లు ఒంటిని చుట్టుకున్నట్లుగా ఉక్కిరి బిక్కిరయ్యాడు. నా మనస్సు బాగాలేదు, నీ మంచం మీదకి వెళ్ళి పడుకో. మృదువుగా అనాలనుకున్న ఆ మాట అతని నోటి నుంచి కటువుగానే వచ్చింది. ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఆమె మనసు పరిపరి విధాలా పోయింది. ఏ భర్త అయినా కోరికతో తన చెంతకు చేరిన భార్యను అనురాగంగా అక్కున చేర్చుకుంటాడు గాని ఇలా అసహించుకుంటాడా? ఏమిటి ఈయన ధోరణి? ఈయన మనస్సులో ఏముంది? ఎందుకిలా మారిపోయారు? నేనేం తప్పు చేశానని నా ఉనికిని సహించలేకపోతున్నారు? ఎందుకు నేనంటే ఇంత ఉదాసీనత? ఆమె కన్నీళ్లు ఆమె చెంపల్ని తడుముతున్నాయి. 10 నిమిషాలు గడిచినా భర్త నుంచి ప్రేమతో నిండిన మాట రాకపోయేసరికి నిర్లిప్తగా మంచం మీద నుంచి లేచి కుర్చీలో కూర్చుంది. ఆమె మీద ఆమెకే అంతులేని అసహ్యం కలిగింది. ఆమె పట్ల అతనికి మనసులో అంతులేని ప్రేమ, జాలి, అభిమానం అన్నీ ఉన్నాయి. కానీ ఆమెను భార్యగా లాలించి అనురాగంగా అక్కున చేర్చుకోవాలన్న కోరిక మాత్రం లేదు. అవి రెండు భర్తగా అతనిలో భృగ్యం, భార్యగా ఆమె అతని నుంచి ఆశించేది కూడా ఆ రెండే. ఆమె మనసుని ఆలోచనలు పాముల్లా భయపెడుతున్నాయి. ఏమండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారు కదూ? దీనంగా ఉన్న ఆమె ముఖం చూసి జాలేసింది అతనికి. చెప్పురాదా అన్నాడు తెచ్చిపెట్టుకున్న మృదుత్వంతో. మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? దుఃఖంతో ఆమె పెదవులు వణుకుతుంటే గొంతు పూడుకుపోయింది. అతను చురుగ్గా ఆమె వైపు చూశాడు. ఏమిటా అర్థం లేని ప్రశ్న? అర్థం లేని ప్రశ్న కాదండి, అర్థం తెలుసుకోవాల్సిన ప్రశ్న. అతనికి అభిముఖంగా తిరుగుతూ అంది. అతని దృష్టిలో ఆమె నూతిలోని కప్పలాంటిది, బయట ప్రపంచం తెలియని అమాయకురాలు, మాటలు రాని మట్టి బొమ్మ. ఆ బొమ్మలో చైతన్యం కలిగి ఎదుట నిలిచి ఊహించిన ప్రశ్న అడిగేసరికి అవాక్కవటం అతని వంతైంది. మాట్లాడరేమండి? మరోసారి రెట్టించింది. ఇటువంటి ప్రశ్నలు అయ్యటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? సమాధానం చెప్పలేని అసక్తతను కప్పిపుచ్చుకోవటానికి భర్తగా అధికారాన్ని ప్రదర్శించాడు. చిన్నతనం నుంచి అమ్మ నాన్నగార్ల ఆధారంతో పెరగలేదు. అత్తామామల అండనే పెరిగాను. కష్టసుఖాలు చెప్పుకోవటానికి కూడా నాకు ఆత్మీయులెవ్వరూ లేరు. దుఃఖం పొంగుకొచ్చింది. జాలితో కరిగిపోయాడు వినోద్. మంచం మీద నుంచి లేచి ఆమె పైట చెంగుతో ఆమె కన్నీరు తుడుస్తూ, ఎవరూ లేరని ఎందుకు అనుకోవాలి రాదా? నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిన అత్తయ్య మామయ్య ఉన్నారు, నేనున్నాను. అందరూ ఉండగా ఎవరూ లేనిదానివి ఎలా అవుతావు అన్నాడు లాలనగా. ఆయనకు నా మీద ప్రేమ, అనురాగం లేకపోయినా జాలి, సానుభూతి అయినా ఉన్నాయి అనుకున్న రాధ నిట్టూర్చింది తేలిగ్గా. బాధపడకు రాధా, నువ్వు కళ్ళమ్మట నీళ్లు పెడితే నేను చూడలేను, ఆమె తల నిమురుతూ అన్నాడు లాలనగా. ఆ గొంతులేని లాలన
మనసుపై అమృతం చల్లినట్లయింది. ఆ ఆప్యాయతకే ఆమె కళ్ళు దీప్తివంతమయ్యాయి. నేనెప్పుడు మీరేం చెప్పినా ఏం చేసినా మీకు ఎదురు చెప్పలేదు. నా బాధను కూడా అర్థం చేసుకోండి. పెళ్లి పేరుతో నా మెడలో ఈ ఉరితాడెందుకు తగిలించారు? ఎందుకు నన్ను 4 గోడల మధ్య బంధించారు? ఈ బంగళాకు కాపలా కాస్తున్న కుక్కకు నాకు ఏమిటండి తేడా? దానికి మీరు తిండి పెడుతున్నారు, అది నమ్మకంగా మీ బంగళాకు కాపలా కాస్తోంది. పెళ్లి పేరుతో నాకు రక్షణ కల్పించారు. మీ బంగళాను జాగ్రత్తగా చూడటానికి, మీ అవసరాలు తీర్చడానికి, మీకు వండి పెట్టడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారు. అంతేగా మన పెళ్ళై ఇన్ని సంవత్సరాల్లో మీరెప్పుడైనా ఒక భర్త భార్యతో ప్రవర్తించే విధంగా ప్రవర్తిస్తున్నారా? ఇష్టం లేకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నేనెప్పుడూ ప్రాధేయపడి అడగలేదే. ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అంతకుముందు నాతో ఎంత చనువుగా, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ ప్రేమ, ఆ అనురాగం అన్నీ ఇప్పుడెక్కడికి పోయాయి? పెళ్ళైన తర్వాత ఒక్కరోజైనా మీరు నాతో ఆప్యాయంగా మాట్లాడారా? ఆర్తిగా దగ్గరకు తీసుకున్నారా? నన్ను చూడగానే ఎందుకలా అసహ్యంగా ముఖం తిప్పుకుంటారు? నన్నెందుకు శత్రువులా చూస్తున్నారు? సహనానికైనా ఒక హద్దుంటుంది. తెగేదాకా లాగకూడదు. ఎంతకాలం ఈ బాధను దిగమింగమంటారు? ఇనప్పెట్ట నిండా విలువైన నగలున్నాయి. బీరువాల నిండా రంగురంగుల చీరలున్నాయి. నేను విలువైన నగ పెట్టుకున్నా, ఖరీదైన చీర కట్టుకున్నా మీరు చూడరు. అటువంటప్పుడు ఈ చీరలు, నగలు నాకెందుకండి? తిరగటానికి కారుంది, ఉండటానికి మేడుంది, బ్యాంక్లో డబ్బుంది, వేలు సంపాదించే భర్త ఉన్నాడు. ఒక ఆడపిల్ల కోరుకునే ఖరీదైన జీవితం నాది. అన్నీ ఉన్న వడ్డించిన విస్తర్లాంటి అందమైన బ్రతుకు నాది. కానీ ఆడదానికి కావాల్సింది ఈ ఆస్తి అంతస్తులు కాదండి. భర్త అనురాగం, ఆప్యాయత కావాలి. అనురాగంగా, ప్రేమగా ఆదరించే భర్తుంటే చాలు. ఆ ఆడదానికి ఇంకేం అక్కర్లేదు. ఏమండి, నాలో ఏదైనా లోపముంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. అంతేగాని ఎందుకండి నన్ను ఇలా బాధ పెట్టడం? నాకెవరున్నారు? అమ్మ, నాన్న. నా బాధలు ఎవరితో చెప్పుకోను? నేను మాత్రం అందరిలాంటి ఆడదాన్ని కాదా? అందరు ఆడవాళ్లలో ఉండే ఆశలు, కోరికలు అన్నీ నాలోనూ ఉన్నాయండి. అన్నీ చంపుకుని వయసుకు మించిన వార్ధక్యంతో యోగినిలా బ్రతుకుతున్నాను. ఈ మొండి బ్రతుకు ఎన్ని రోజులు బ్రతికినా ఇంతేనా? కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా 4 రోజులు బ్రతికినా చాలు. ఈ కాకి బ్రతుకు నాకక్కర్లేదు. ఏ అచ్చటకు ముచ్చటకు నోచుకోకుండా కట్టుకున్న భర్త నా ఉనికిని సహించలేకపోతున్నప్పుడు నేనెందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? దుఃఖంతో ఆమె పెదవులు కంపిస్తున్నాయి. అతని ఎదుట ఆ స్థితిలో ఉండలేక బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చింది రాధ. అతని మనసుని ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకున్నాయి. ఒకవైపు తన కోసం, తన ప్రేమ కోసం తప్పించిపోతున్న రాధ, మరోవైపు తన మీదే ప్రాణాలు పెట్టుకొని తన కోసమే బ్రతుకుతున్న మంజుల. వీళ్ళిద్దరూ నన్ను ఒకరికంటే ఒకరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇటు రాధతో, అటు మంజులతో ఇద్దరికీ న్యాయం చేకూర్చలేకపోతున్నాను. మంజుల కోసం రాధను వదులుకోగలను, కానీ రాధ నాకు దూరంగా బ్రతకగలదా? మంజుల విషయం ఆమెకు చెప్పి నేను మంజులను పెళ్లి చేసుకుంటానంటే అంగీకరిస్తుందా? అసలు ఆ విషయం వినగానే రాధకు గుండె ఆగిపోదు కదా. నేనేం చెయ్యాలి? నన్ను ప్రేమిస్తున్న ఇద్దరు నా మూలంగా సుఖంగా, ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఏం జరిగినా సరే మంజులను నా దానిగా చేసుకుంటాను. అందుకు రాధ ఒప్పుకుంటే సమస్య లేదు. ఒప్పుకోకపోతే ఆమె కూడా మాతో పాటే ఉంటుంది. అందుకు ఒప్పుకోకపోతే ఇద్దరు వేర్వేరు ఇళ్లల్లో ఉంటారు. రాధకు అత్తామామైనా ఉన్నారు. మంజుకు నేను తప్ప ఎవ్వరూ లేరు. మంజులకు దూరంగా ఉండటం నాకు సాధ్యం కాదు. నా మూలంగా ఎలాగూ రాధకు సుఖం లేదు. రాధకు విడాకులిస్తాను. రాధకిష్టమైతే ఆమెను అర్థం చేసుకోగల వ్యక్తితో రాధ పెళ్లి నేనే స్వయంగా దగ్గరుండి జరిపిస్తాను. అందుకు రాధ ఒప్పుకుంటే మా ఇద్దరి జీవితాలు చక్కబడతాయి. ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతూ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అలాగే కూర్చున్నాడు. తన దురదృష్టానికి తనే కుమిలిపోతూ రాత్రంతా వరండాలో ఉన్న సోఫాలోనే కూర్చుంది. భర్త వచ్చి తనను ఓదార్చుతాడని, అతని ఎదమీద వాలిపోయి తన బాధంతా మర్చిపోవాలని ఊహించుకుంటూ కూర్చున్న రాధ ఊహ ఒక్కటి నెరవేరలేదు. అతను రానూ లేదు, ఆమెను ఓదార్చనూ లేదు. ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకే స్కూటర్ మీద మంజుల దగ్గరకు వచ్చాడు వినోద్. అప్పటికే ప్రత్యేకంగా అలంకరించుకొని అతని కోసం అభిసారికలా ఎదురు చూస్తోందామె. ఆకాశం రంగు పట్టుచీరలో మబ్బు తెరలా మెరిసిపోతున్న ఆమెను చూస్తూ, నువ్వు ఏ రంగు చీర కట్టుకున్నా చాలా అందంగా ఉంటావు అన్నాడు మంజుల బుగ్గ మీద చిటికేస్తూ. ఆ మాటలు వీణానాదంలా వినిపించాయి ఆమెకు. అతని చేష్టలకి ఆమె అణువు అణువున విద్యుత్ ప్రవహించినట్లుగా అనిపించింది. బుగ్గ తడుముకుంటూ, అబ్బా మీ చిలిపితనం భరించలేకపోతున్నాను అంది. తయారయ్యే ఉన్నావుగా, బయలుదేరదామా? ఇంతకీ మన ప్రోగ్రాం ఏమిటి? పిక్చర్కి వెళ్ళాలని లేదు. కృష్ణానది వైపు వెళ్ళి షికార్కి వెళ్దాం. స్కూటర్ మీద వెళ్దామా? భయంతో ఆమె కళ్ళు రెపరెపలాడాయి. నువ్వేగా
కార్ అయితే ఆఫీస్ స్టాఫ్ గుర్తుపడతారన్నావు, అందుకే స్కూటర్ తెచ్చాను. సరే బయలుదేరండి. ఇద్దరు స్కూటర్ మీద ప్రకాశం బ్యారేజీ దాటి కొండ పక్కగా ఉన్న రోడ్డు దగ్గర స్కూటర్ ఆపారు. ఇద్దరు ఒకరికెదురుగా ఇంకొకరు ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. సాయంత్రపు నీరెండ కాంతిలో నదిలోని కెరటాలు బంగారు కెరటాల్లా మెరుస్తున్నాయి. రకరకాల పక్షులు గూళ్లకు చేరుకోవాలన్న ఆతృతతో గుంపులుగా ఎగిరిపోతున్నాయి. దూరంగా కనిపిస్తున్న కొండల వైపు చూస్తూ కూర్చున్నాడు వినోద్. మంజు మృదువుగా పిలిచాడు. తీయగా పలికింది మంజుల. కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని ముఖం అలసటగా కనిపిస్తోంది. అలా ఉన్నారెందుకు? ఒత్తైన అతని క్రాఫ్లో వేళ్లు జొనిపి కదుపుతూ అడిగింది. ఇంతకాలం నుంచి రాధ ఎంతో అమాయకురాలనుకున్నాను. మనిద్దరికంటే ఆమె ఎంతో తెలివైంది. మనసులో దాచుకున్న అగ్నిగోళాలను రాత్రి ఆవేశంతో నా ముందు వెళ్ళగక్కింది. రాత్రి నుంచి ఏడుస్తూనే ఉంది. మంజు, ఆవిడ నన్ను అడిగిన మాట నా మనసులో మారుమోగుతోంది. వేదనగా కణతలు నొక్కుంటూ అన్నాడు. ఏమడిగింది? నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది. ఆమె చేతిని తన చెంపల కాంచుకుంటూ అన్నారు. ఏదో ఒకరోజు ఆమె అటువంటి మాట అడుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. జీవితం కొందరికి వడ్డించిన విస్తర్ లాంటిదైతే మరికొందరికి వట్టి విస్తరి లాంటిది. కొందరికి అదృష్టం పుట్టుకతోనే వరిస్తుంది. మరికొందరికి కృషి చేసి కష్టపడి అదృష్టాన్ని చేజిక్కించుకుంటారు. నేను ఆ కోవలోకి చెందిన వాడినే. విధి నన్ను అన్ని విధాలా అపహాస్యాల పాలు చేసిన విధికి ఎదురీది నిన్ను చేజిక్కించుకున్నాను. మంజు, నీ సమక్షంలో నా మనసు సంతోషంతో పున్నమనాటి కెరటంలా ఎగిసిపడుతుంది. ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని మిలమిలా మెరుస్తున్న ఆమె కనురెప్పలపై సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. ఒక్కోసారి ఎంత గంభీరంగా కనిపిస్తారో ఇంకోసారి అంత బేలగా కనిపిస్తారు. అతని క్రాప్ సవరిస్తూ అంది. విధి ఎదురీదుతూ అలసిపోతూ నీ ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నాడు మృదువుగా. నేను అంతే కదండి. మీరే ఇలా అంటుంటే నేనేమనుకోవాలి చెప్పండి. ఏ రోజుకు ఆ రోజు చంద్రుని కోసం ఎదురు చూసే చకోర పక్షులా ఎదురు చూస్తుంటాను మీకోసం. ప్రతి స్త్రీ రాత్రయ్యేందుకు భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఏ రోజుకు ఆ రోజు మీరు వస్తారో రారో అని ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంటాను. మీ ఇంటికి బంధువులు వస్తే నా దగ్గరికి రారు. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటే రారు. ఎన్ని పనులున్నా ఎంత రాత్రైనా ఇంటికి తప్పనిసరిగా వెళ్తారు కదా. మీరెప్పుడు నా దగ్గరికి వచ్చినా లిమిట్గా 1-2 గంటలు ఉండి వెళ్ళిపోతారు. అంతేగా. మీ ఎదురుగా ఉన్నంతసేపు ఎంత తృప్తిగా సంతోషంగా ఉంటానో మీరెళ్ళిన తర్వాత అంత బాధపడుతుంటాను. ఎలాగో రాత్రి గడిచిపోతే తెల్లవారితే ఆఫీస్లో మిమ్మల్ని చూస్తాను కదా అని నా మనసును నేను సర్ది చెప్పుకుంటాను. రేపు మీద ఆశను పెంచుకుంటూ రాత్రి గడుపుతాను. లేని ధైర్యాన్ని తెచ్చుకుని మీరున్నారన్న తృప్తితో బ్రతుకుతున్నాను. ఆమె కళ్ళ నుంచి రాలుతున్న కన్నీటి చుక్కలు అతని నుదుట రాలుతున్నాయి. బాధపడకు మంజు, నీ విషయం ఈరోజే రాధకు చెప్తాను. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిద్దరం పెళ్లి చేసుకుందాం వారం రోజుల్లో. మీ అమ్మ నాన్నగారితో చెప్పొద్దు ఈ విషయం. వాళ్ళందరి విషయం వదిలై నీ అభిప్రాయం చెప్పు అడిగాడు మృదువుగా. అంతకంటే అదృష్టం నాకింకేం ఉంటుందండి అంది లాలనగా. ఇక వెళ్దామా అడిగింది మంజుల. అప్పుడేనా అన్నాడు చిలిపిగా ఆమె బుగ్గల మీద చిటికేస్తూ. కథ కొనసాగుతుంది.